హాయ్ నమస్తే వెల్కమ్ టు ఈటీవీ అభిరుచి ఛానల్. ఎన్నో వెరైటీ అండ్ టేస్టీ నాన్ వెజ్ డిషెస్ని మేము మీకు ఓన్లీ నాన్ వెజ్ మాంసాహార వంటల ప్రోగ్రామ్ ద్వారా చేసి చూపిస్తున్నాం. మరి ఈ రోజు రెండు ఇంట్రెస్టింగ్ నాన్ వెజ్ డిషెస్తో మీ ముందున్నా. అవేంటో తెలియాలంటే షెఫ్ని పిలవాల్సిందేగా. లెట్స్ వెల్కమ్ ఆ షెఫ్ మిస్టర్ జోగారావు గారు. హలో అండి జోగారావు గారు. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా అండి. సో ఈరోజు మా వ్యూవర్స్కి ఏ రెసిపీస్ చేసి చూపించబోతున్నారు? కేరళ స్పెషల్ మామిడికాయ రొయ్యల కూర, అలాగే నార్త్ ఇండియన్ స్పెషల్ మెంతి కూర చికెన్ అండి. వావ్, కేరళ స్పెషల్ మామిడికాయ రొయ్యల కూర, అలాగే నార్త్ ఇండియన్ స్పెషల్ మెంతి కూర చికెన్. వింటుంటే ఎంతో ఇంట్రెస్టింగ్ అండ్ కొత్తగా కూడా ఉంది రెసిపీస్ నేమ్స్. తినడానికి కూడా చాలా బాగుంటాయండి. కూల్. మరి వాటి తయారీ ప్రాసెస్ చూసేద్దామా? తప్పకుండా. మామిడికాయ రొయ్యల కూరకి కావలసిన పదార్థాలు: రొయ్యలు 250 గ్రాములు, ఆవాలు పావు స్పూన్, మెంతులు పావు స్పూన్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, టమాటా గుజ్జు 1 కప్పు, పచ్చి మామిడికాయ ముక్కలు 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, ఉప్పు రుచికి సరిపడినంత. కేరళ స్పెషల్ మామిడికాయ రొయ్యల కూరకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారీ ప్రాసెస్ కూడా తెలుసుకుందాం. తప్పకుండా అండి. దీనికోసమే నేను ప్యాన్ తీసుకుంటాను. ఇది చాలా సింపుల్ డిష్ అండి, చాలా త్వరగానే అయిపోతుంది. ప్యాన్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం దీంట్లో నేను కొబ్బరి నూనె తీసుకున్నానండి. కేరళ వాళ్ళు ఎక్కువగా మనకి కొబ్బరి నూనె, కొబ్బరి పాలు ఎక్కువగా వాడతారు. ఈ డిష్ చాలా బాగుంటుంది కొబ్బరి నూనెతో. ముందుగా దీంట్లో కొబ్బరి నూనె వేస్తున్నాను. కొబ్బరి నూనె కాకుండా అంటే రెగ్యులర్ ఆయిల్ కూడా వాడుకోవచ్చా? రెగ్యులర్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు అండి, బట్ కేరళలో ఎక్కువగా కొబ్బరి నూనె వాడతారు కదా, అది కొబ్బరి పాలుతో పాటు మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. రెగ్యులర్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు మీరు కావాలంటే, కానీ కొబ్బరి నూనె వాడడం వల్ల బాగుంటుంది, ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఆయిల్ అనేది వేడెక్కింది కదా, ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా ఆవాలు వేస్తామండి. ఇవి మెంతులండి, నేను దీంట్లో మెంతులు వేస్తున్నాను కొద్దిగా. సో ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను, అలాగే కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, మీకు ఆ కొబ్బరి నూనె తాలూకు స్మెల్ అనేది వస్తుంది చూసారా, ఇది చాలా బాగుంటుంది మనకి డిష్ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత. ఈ ఉల్లిపాయలు చక్కగా వేగాయి కదా, ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేలోగా మనం ఈ రొయ్యల్ని కొద్దిగా మ్యారినేట్ చేసుకుందామండి. దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, దీన్ని ఒకసారి మనం చక్కగా ప్రీ మ్యారినేట్ చేసుకుని మనం గ్రేవీలో వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు మనం తీసుకుంది చిన్న రొయ్యలు కదండి ఇవి? ఇవి మీడియం సైజ్ రొయ్యలండి. ఓకే, దీనికన్నా చిన్నవి కూడా దొరుకుతాయి? ఇంకా దీనికంటే చిన్నవి కూడా ఉంటాయి, అంటే కౌంట్ వైజ్ ఉంటుంది. మనకి ఒక కేజీకి 100 నుంచి 120 వరకు వచ్చే కౌంట్ ఉంటుంది, 35 నుంచి 55 కౌంట్ కూడా ఉంటుంది, అలాగే 18-20 కౌంట్ ఉంటుంది. అంటే సైజుని బట్టి కౌంట్ అనేది ఉంటుందండి. సో ఇలా మనం దీన్ని మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే వేసామో ఉల్లిపాయతో పాటు ఇది కూడా బాగా వేగింది. దీంట్లో మనం మసాలాలన్నీ వేసుకుందామండి. కొద్దిగా పసుపు, కారం, గరం మసాలా పొడి. మనకి రొయ్యలన్నీ చాలా తొందరగా ఉడికిపోతాయి కాబట్టి మనం మసాలాన్ని ప్లస్ గ్రేవీ ఏదైతే ఉందో అది మనం కొద్దిగా కుక్ చేసుకోవాలి. సో మ్యాంగోస్ ఉడకడానికి టైం పడుతుంది. మ్యాంగోస్ కూడా ఉడకడానికి టైం పడుతుంది కదా. సో ఇప్పుడు మనం ఈ మసాలాతో పాటు ఈ పచ్చి మామిడికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో నేను దీన్ని తొక్క తీసి మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను, దీంట్లో వేస్తున్నానండి. ఈ మ్యాంగో వేసిన తర్వాత దీంట్లో మనం కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించుకుందామండి. మూత పెట్టండి, మనం కొద్దిసేపు ఉడికించుకుందాం. ఈ డిష్ క్విక్గానే అయిపోద్దండి లేదా టైం పడుతుందో? మనకి అంటే రొయ్యలన్నీ తొందరగానే ఉడికిపోతాయి, కానీ ఈ గ్రేవీ ఏదైతే ఉందో ఈ మామిడికాయతో పాటు అది ఉడకడానికి కొద్దిగా టైం పడుతుందండి. మనకు ఓవరాల్గా డిష్ మొత్తం ప్రిపేర్ అవ్వడానికి ఒక 1/2 అవర్ వరకు పడుతుందండి టైం. ఈ మామిడికాయ ముక్కలు కొద్దిగా ఉడకాలి కదా, దీనికి కొద్దిగా టైం పడుతుంది. ఈలోగా మనం దీంట్లో
టమాటా గుజ్జు ఏదైతే ఉందో ఈ టమాటా గుజ్జుని వేసుకుందాం అండి దీంట్లో. ఈ టమాటా వేసాం కదా, ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుందాం అండి. ఈ టమాటాతో పాటు మామిడికాయ ముక్కలు రెండు కలిపి ఉడికిపోతాయి. సో కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకుందాం. ఉడికింది అనుకుంటుంది, ఒకసారి చూద్దామా? చూద్దామండి. ఈ మామిడికాయలని బాగా సాఫ్ట్గా అయిపోయాయండి. మనకి గ్రేవీ కూడా టెక్స్చర్ మంచిగా వచ్చింది. ఇప్పుడు మనం దీంట్లో ఈ రొయ్యల్ని వేసుకుందామండి. రొయ్యలు వేస్తున్నాను, మ్యారినేట్ చేసిన రొయ్యలు. కొద్దిగా వాటర్ వేసుకుందామండి. కొద్దిగా వాటర్ వేసి మనం దీంట్లో మళ్ళీ తర్వాత కొబ్బరి పాలు కూడా వేసుకుంటాం కదా, సో ఆ కొబ్బరి పాలలో ఉండే లిక్విడ్ కూడా మనకి దీనికి సరిపోతుంది గ్రేవీకి. మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుందాం. మూత పెట్టండి. దీన్ని మనం ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఓకే, సో లాస్ట్ దించే ముందు కొబ్బరి పాలు మనం దించే ముందు వేసుకొని ఒకసారి కలిపి ఒక్క బాయిల్ వస్తే సరిపోతుందండి, అంతే. కొబ్బరి పాలు మనకి ఎక్కువ టైం ఉడకడానికి అవసరం ఏం లేదు. అంటే అది ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తారా, లేదు గ్రేవీ థిక్ అవ్వడం కోసం కొబ్బరి పాలు యాడ్ చేస్తారా? కొబ్బరి పాలు మనం థిక్ అవ్వడానికి వాడడం, అది ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తారు. మనం ఏవైతే స్పైసెస్ వేసాం కదా, ఈ స్పైసెస్ తో పాటు రొయ్యల తాలూకా ఫ్లేవర్ మిక్స్ అయ్యి ప్లస్ కొబ్బరి నూనె కూడా వేసాం కదా, కొబ్బరి నూనె కొబ్బరి పాలు అన్ని కలిపి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇది స్పెషల్లీ మనకి పరాటాతో అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆల్మోస్ట్ 10 మినిట్స్ అయి వచ్చిందండి, చూద్దాం ఒకసారి. చూద్దామండి. స్మెల్ అదిరిపోయింది. ఈ రొయ్యలు కూడా చక్కగా ఉడికాయి. మనం ఇప్పుడు దీంట్లో ఈ కొబ్బరి పాలని వేసుకుందామండి. సో ఇలా కొద్దిగా ఉడికిపోతే రొయ్యలు ఆటోమేటిక్గా హార్డ్ అయిపోతాయి కదా? రొయ్యలు హార్డ్ అయిపోతాయండి, అంటే బాగా కుక్ అయితే హార్డ్ అయిపోతాయి, ఎక్కువగా కుక్ చేయడం. సో దీని కలర్ కూడా చక్కగా వచ్చింది. దీన్ని జస్ట్ ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చి మనం సర్వ్ చేసుకుందామండి. కొబ్బరి పాలు వేసాం కదా ఇప్పుడని ఒక 2 మినిట్స్ దీన్ని ఉడకనిద్దాం. చక్కగా ఉడికిందండి. ఇంకా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. కేరళ స్పెషల్ మామిడికాయ రొయ్యల కూర రెడీ అయిందండి. ప్లీజ్ టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ షెఫ్ గారు. వావ్, కేరళ స్పెషల్ మామిడికాయ రొయ్యల కూర. ఈ గ్రేవీని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దాం. మామిడికాయ రొయ్యల కూరకి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 250 గ్రాములు, ఆవాలు 1/2 స్పూన్, మెంతులు 1/2 స్పూన్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, టొమాటో గుజ్జు 1 కప్పు, పచ్చి మామిడికాయ ముక్కలు 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, ఉప్పు రుచికి సరిపడినంత. మామిడికాయ రొయ్యల కూర తయారీ విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొబ్బరి నూనె వేసి అది వేడి అయిన తరువాత ఆవాలు, మెంతులు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగేలోపు ఒక గిన్నెలో రొయ్యలు, పసుపు, కారం, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత పాన్ లో పసుపు, కారం, గరం మసాలా పొడి, మామిడి ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. తరువాత టొమాటో గుజ్జు వేసి మూత పెట్టుకోవాలి. తరువాత రొయ్యలు అలాగే కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పాలు వేసి కలిపి మూత పెట్టి 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే కేరళ స్పెషల్ మామిడికాయ రొయ్యల కూర రెడీ. కేరళ స్టైల్ మామిడికాయ రొయ్యల కూరకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ ప్రాసెస్ చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తాను. ఈ
ఈ డిష్ అయితే చాలా చాలా బాగుందండి. రా మ్యాంగో ప్లస్ అలాగే ప్రాన్స్ మంచి సాఫ్ట్గా కుక్ అయింది. ఓవరాల్గా కాంబినేషన్ అనేది చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత మంచి డిష్ చూపించినందుకు. థ్యాంక్ యూ. కేరళ స్పెషల్ మామిడికాయ రొయ్యల కూర చూసాం కదా. ఇప్పుడు మన సెకండ్ డిష్ అయిన నార్త్ ఇండియన్ స్పెషల్ మెంతి కూర చికెన్. దీని తయారీ ప్రాసెస్ చూసేద్దామా? తప్పకుండా అండి. మెంతి కూర చికెన్కి కావాల్సిన పదార్థాలు: చికెన్ 250 గ్రాములు, మెంతి కూర 2 కప్పులు, ఓల్ గరం మసాలా కొద్దిగా, జీలకర్ర 1/2 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, టమాటా ముక్కలు 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, కస్తూరి మేతి కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడినంత. మెంతి కూర చికెన్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇక తయారీ ప్రాసెస్ కూడా చూసేద్దాం. తప్పకుండా అండి. ప్యాన్ తీసుకోండి. ప్యాన్ కొద్దిగా వేడెక్కనిద్దాం. సో ఇది నార్త్ ఇండియన్ స్పెషల్ అన్నారు. అవునండి, నార్త్ ఇండియన్ స్పెషల్, బట్ మెంతి కూర చికెన్ నేమ్ మాత్రం తెలుగులాగా ఉంది. అదేంటండి? అంటే ఇది నార్త్ ఇండియన్లో యాక్చువల్గా ఏంటంటే మనకి మూర్గు మేతి అంటారండి. నేను దాన్ని మన తెలుగు వ్యూవర్స్ కోసం అని నేను మెంతి కూర చికెన్ అని చెప్పాను. అయితే ఇంగ్రీడియంట్స్ అయితే సేమ్ ఇంగ్రీడియంట్స్ అని. సో నేను ఓన్లీ పేరు ఏంటంటే మన తెలుగు వ్యూవర్స్ కోసం కొద్దిగా మార్చి చెప్పానండి మెంతి కూర చికెన్ అని. సో డిష్ అయితే ముర్గ్ మేతి అంటారండి దీన్ని నార్త్ ఇండియాలో. సేమ్ డిష్. మనం వే ఆఫ్ ప్రిపరేషన్ కుకింగ్ అంతా సేమ్ నార్త్ ఇండియన్ స్టైల్లోనే చేస్తాం. వాళ్ళు ఎలా చేస్తారో మనం కూడా అలాగనే చేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా మనం దీంట్లో ఓల్ గరం మసాలా వేస్తాం. ఈ ఓల్ గరం మసాలా అంటే మనకి జనరల్గా వచ్చి యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవి ఉంటాయండి. జీలకర్ర వేయండి కొంచెం దాంట్లో. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కరివేపాకు ఒకసారి చక్కగా కలపండి దాన్ని. ఈ కరివేపాకు వేసాం కదా, ఇది కొంచెం ఆ చిటపట్లు ఆడడం తగ్గినంత వరకు దాన్ని అలా వేగనివ్వాలండి. ఇప్పుడు దీంట్లో ఈ ఉల్లిపాయ ముక్కలు వేయండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, కలపండి చక్కగా ఒకసారి. ఇది చాలా సింపుల్ డిష్ అండి, చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఈ ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగాయి కదా, ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి. వేసేయండి మొత్తం. చక్కగా కలపండి ఒకసారి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఆయిల్ ఆ ఉల్లిపాయ ముక్కలతో కొద్దిగా వేగితే మనకి డిష్కి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఆ అల్లం తాలూకా స్మెల్ అనేది పోయి ఇంకా మంచిగా ఉంటుంది. చాలా మంది అంటే నార్త్ సైడ్లో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడకుండా ఫ్రెష్గా గ్రేట్ చేసి వేస్తారు కదా డిషెస్. అంటే ఇట్స్ డిపెండ్ అపాన్ ద డిష్ అండి. మనం అంటే కర్రీస్ చేసేటప్పుడు ఏంటంటే మనం పేస్ట్గా వేస్తే మనకి ఆ టెక్స్చర్ అనేది మంచిగా వస్తుంది. మనం ఏదైనా డ్రై డిషెస్ చేసేటప్పుడు అలాంటప్పుడు ఎప్పుడైనా మనం మీరు గ్రేట్ చేయడం కానీ లేదంటే ఫైన్ చాప్ చేసి వేయడం కూడా చేయొచ్చు. చికెన్ యాడ్ చేయండి. చక్కగా ఒకసారి కలపండి. ఇప్పుడు దానికి మూత పెట్టి కొద్దిసేపు చికెన్ని మనం ఉడకనిద్దామండి. మూత పెట్టండి. అంటే ఎన్ని మినిట్స్ పెట్టొచ్చండి? ఒక 5 minutes 10 minutes అలాగా? అంటే మనం ఇంకా అదర్ ఇంగ్రీడియంట్స్ చాలా వేయాలి కదండి. ఇంకా ఒక 5 minutes వరకు ఇలా వేగించి చికెన్ కొద్దిగా వేగిన తర్వాత మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా వేసి అప్పుడు డిష్ని కుక్ చేస్తామండి పూర్తిగా. చికెన్ మనం వేగింది కదా, ఇప్పుడు మనం దీంట్లో మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. చూడండి ఒకసారి చక్కగా కలపండి దాన్ని. ఇప్పుడు మనం దీంట్లో ఈ మెంతి కూరని వేసుకుందామండి. జనరల్గా మెంతి కూరని అంటే కొద్దిమంది బాయిల్ చేసి వేస్తుంటారు, బట్ నేను ఇక్కడ దీన్ని డైరెక్ట్గా వేస్తున్నాను. మనం బాయిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే దానిలో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాటర్తో పాటు పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నేను మెంతి కూరని ఇక్కడ డైరెక్ట్గానే తీసుకుంటున్నాను. సో మెంతి కూరని దీంట్లో యాడ్ చేయండి. సో మెంతి కూర చికెన్ అన్నారు కాబట్టి దీంట్లో మెంతి కూర కొంచెం ఎక్కువగానే పడుతుంది. అంటే ఇది మనకు ఆకుకూర కదా, లీఫీ వెజిటబుల్ ఎప్పుడు కూడా కుక్ అయిన తర్వాత క్వాంటిటీ తగ్గిపోతుంది ఉంటుంది. అయితే మెంతి కూరలో చిన్న మెంతి కూర, పెద్ద మెంతి కూర ఉంటుంది కదండి. సో ఇప్పుడు మనం ఏ మెంతి కూర వాడాము? ఇది నేను పెద్ద మెంతి కూర వాడానండి. చిన్న మెంతి కూర కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఇంకా కొంతమంది దీన్ని డ్రై చేసి పౌడర్లా చేసి పెట్టుకొని కూడా ఉంటారు. ఆ పౌడర్ని కూడా వాడుతుంటారు. అంటే మనకి ఎప్పుడైనా అవైలబిలిటీ లేనప్పుడు ఏంటంటే దొరికేటప్పుడు మనం దీన్ని డ్రై చేసి పౌడర్ చేసుకొని మనం స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాడుకోవచ్చు. అలా కూడా వాడుతుంటారండి. దీంట్లో పసుపు వేయండి. అలాగే కారం మొత్తం వేసేయండి.
అలాగే గరం మసాలా పొడి, కలిపారు కదా. ఇప్పుడు మనం దీంట్లో ఈ టమాటా ముక్కలు, మనకి గ్రేవీ టెక్స్చర్ కోసమని ఈ టమాటా ముక్కలను వేయండి. మొత్తం వేసేయండి. కొద్దిగా నీళ్లు వేసి మూత పెట్టి కాసేపు మనం దీన్ని ఉడకనిద్దామండి. కొద్దిగా నీళ్ళు వేయండి. సరిపోయిందండి ఇది? సరిపోతుందండి. మనం ఈ టమాటా ముక్కలు ఇప్పుడే వేసాం కదా, ఇది కొద్దిగా మగ్గడానికి మనకి టైం పడుతుంది. ఓకే. సో మనకి ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీన్ని కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేసుకుందామండి. మూత పెట్టండి. సో ఉడికిపోయినట్టు ఉందండి, ఒకసారి చూద్దామా? చూడండి, ఓపెన్ చేయండి. అవసరం ఉంది కదా స్మెల్ అయితే. ఆల్మోస్ట్ మన చికెన్ ఉడికిపోయింది. మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లో పెరుగు వేసుకుందామండి. పెరుగు వేయండి. ఒకసారి చక్కగా కలపండి. సో ఈ పెరుగు వేసినందుకు గ్రేవీ వచ్చేసింది కదండి మంచిగా. గ్రేవీ మంచి టెక్స్చర్ వచ్చింది. ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పెరుగుతో వచ్చిన పులుపు ప్లస్ అలాగే మనకి మనం వేసాం కదా స్పైసెస్ అన్నీ మిక్స్ అయ్యి చక్కగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కస్తూరి మేతిని వేయండి. ఈ కస్తూరి మేతితో ఏంటంటే మనకి డిష్కి మంచి టేస్ట్ వస్తుంది, చాలా సువాసన ఇస్తుంది కూడా. ఒకసారి చక్కగా కలిపి. సో ఇది కస్తూరి మేతి అన్నారు కదా, అంటే మార్కెట్లో మనకి ప్యాకెట్స్ మీద కస్తూరి మేతి అని ఉంటుంది, రెండు ఒకటేనా? అంటే నార్త్ ఇండియా వాళ్ళు మనకి దీనికి కస్తూరి మేతి అంటారండి, మనం తెలుగులో దీన్ని కస్తూరి మేతి అంటారు. ఓకే. సో రెండు ఒకటేని. దీన్ని మనం ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి మనం సర్వింగ్ డిష్లో తీసుకుందామండి. 2 minutes అయింది. 2 minutes అయిపోయింది. ఒకసారి చక్కగా కలపండి. మెంతి కూర చికెన్ రెడీ అయిపోయిందండి. మనం దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. దీన్ని గార్నిష్ చేస్తారా ఇప్పుడు? చేద్దామండి. ఓకే. నార్త్ ఇండియన్ స్పెషల్ మెంతి కూర చికెన్ రెడీ అయిందండి. ప్లీజ్ టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. నార్త్ ఇండియన్ స్పెషల్ మెంతి కూర చికెన్. దీన్ని టేస్ట్ చేసే ముందు కావలసిన పదార్థాలు అలాగే తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దాం. మెంతి కూర చికెన్ కావలసిన పదార్థాలు: చికెన్ 250 గ్రాములు, మెంతి కూర 2 కప్పులు, హోల్ గరం మసాలా కొద్దిగా, జీలకర్ర 1/2 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, టొమాటో ముక్కలు 1/2 కప్, పెరుగు 1/2 కప్, కస్తూరి మేతి కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడినంత. మెంతి కూర చికెన్ తయారీ విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడి అయిన తర్వాత హోల్ గరం మసాలా, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వేగిన తరువాత చికెన్ వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. తరువాత మెంతి కూర, పసుపు, కారం, గరం మసాలా పొడి వేసి కలిపి టమాటో ముక్కలు, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టుకోవాలి. తరువాత పెరుగు వేసి కలిపి కస్తూరి మేతి వేసి కలిపి మూత పెట్టి 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో ఆరోగ్యకరమైన నార్త్ ఇండియన్ స్పెషల్ మెంతి కూర చికెన్ రెడీ. చూసారు కదా మెంతి కూర చికెన్కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ ప్రాసెస్. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తాను. షెఫ్ గారు నిజంగా చాలా చాలా బాగుంది. మంచి మెంతం కూర వేశారు కదా, సో దాని ఫ్లేవర్ అలాగే చికెన్ సాఫ్ట్గా కుక్ అయింది. బెస్ట్ కాంబినేషన్ అండి ఇది. చూసారు కదా మామిడికాయ రొయ్యల కూర అలాగే మెంతి కూర చికెన్. టేస్ట్ చాలా చాలా బాగుంది. మీరందరూ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో 2 ఇంట్రెస్టింగ్ నాన్ వెజ్ డిషెస్తో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు దిస్ ఇస్ శ్రవంతి అండ్ షెఫ్ జోగారావు గారు సైనింగ్ ఆఫ్. బాయ్.